సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా దేశం పరిపాలించారు. ఈ రోజున అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా మోదీ తీసుకున్న ప్రతి స్టెప్పు భారతీయ ప్రజల కోసమే. ఆయనకి ఏమైనా సొంత ఇల్లు ఉందా, సొంత కుటుంబం ఉందా? ఈ భారత ప్రజల 145 కోట్లు ఆయన కుటుంబంగా భావిస్తున్నాడు. ఆయన నిద్ర కూడా పోవట్లేదు మేడం. ఆ రోజు నుంచి మీరు ఎవరు ఊహకందని జవాబిస్తా అన్నాడు, ఇచ్చి చూపించాడు. ఇచ్చారు కదండి. ఇంకేం కావాలి? ఇంకా వాళ్ళు ఏంటంటే 4 రోజులు తలుచుకుంటే, భారతదేశం తలుచుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. ఒక 100 సంవత్సరాలు సరిపోయే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఒక 100 సంవత్సరాలు గుర్తుండేది విధంగా. మనం 1971 నుంచి ఇప్పటి వరకు మనం చూడలా. మనకంటే ముందు జనరేషన్ చూసింది, మన బిడ్డలు చూడలా. ఇప్పుడు ఏం చేయాలంటే మేడం, ఇది ఐపీఎల్ గేములు కాదు, లేకపోతే బెట్టింగ్ యాప్లు కాదు, లేకపోతే ఇంకొకటి దువ్వాడు శ్రీనివాసులు ఈ కాదు, లావణ్యాలు రాజతరుణులు ఈ కాదు ఇక్కడ కావాల్సింది, లేకపోతే అఘోరీలు కాదు ఇక్కడ కావాల్సింది. దేశ రక్షణ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏంటి, ఎందుకు దేశం కోసం పనిచేస్తుంది. కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి మేడం. నిద్ర కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళు -°C మన కోసం ప్రాణాలు వదిలి పెడతా ఉంటే మనం హ్యాపీగా ఏసీలో పడుకుంటున్నాం మేడం. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కదా. మన జనరేషన్కి ఏం తెలియాలంటే ఆగస్టు 15 జనవరి 26 చాక్లెట్లు పంచడం కాదు, ఈ దేశం కోసం అమరులైన వాళ్ళని త్యాగదనుల గురించి తెలియాలి. మన ఆర్మీ గొప్పతనం తెలియాలి. మన డిఫెన్స్ ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉన్నది. దీనికోసం ఎంత 40,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ దేశం కోసం అమరులైన అనేక మంది. 6 సంవత్సరాలు అజిత్ కుమార్ దోవల్ పాకిస్తాన్లో బ్రాహ్మణ నుండి ముస్లిం వేషంలో 6 సంవత్సరాలు ఏజెంట్గా పనిచేశాడు. అటువంటి వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళమా?